ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జైంట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి చేరతారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. కర్ణాటకకు చెందిన ఆటగాడిని కావటంతో ఆర్సీబీ తరపున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఓ వ్యక్తి కేఎల్ రాహుల్ తో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఆర్సీబీ జట్టులో కేఎల్ రాహుల్ ను చూడాలనుకుంటున్నట్టు చెబుతాడు. ఎందుకంటే తాను ఆర్సీబీకి పెద్ద అభిమానిని అని తెలిపాడు. దీనిపై లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ స్పందించాడు. ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను అని రాహుల్ సమాధానం ఇస్తాడు. అయితే లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకాతో రాహుల్ వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో దారుణంగా ఓడిపోయింది. అప్పుడు గ్రౌండ్లోనే రాహుల్ పై సంజీవ్ అరిచేశాడు. రాహుల్ ఏదో చెబుతున్నా వినకుండా అలాగే సంజీవ్ తిట్టాడు. అప్పుడే లక్నో టీముకు రాహుల్ వీడ్కోలు చెబుతాడనే క్రికెట్ ఫ్యాన్స్ లో అనుమానం మొదలైంది. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఎల్సీజీకి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. అది కూడా 2025 ఐపీఎల్ సీజన్ కంటే ముందుగానే వేరే జట్టులోకి మారనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ తనను పరిచయం చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి మారాలని చూస్తున్నట్టు సమాచారం. 2013లో కేఎల్ రాహుల్ ను ఆర్సీబీ పరిచయం చేసింది. 2016లో కూడా ఆర్సీబీ తరపున ఆడిన కేఎల్ రాహుల్ మంచి ప్రదర్శన చూపాడు.